ఇజ్రాయెల్ వారు ఒకసారి మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్న వనరులన్నీ చూసి వాళ్ళు ఏమన్నారని తెలుసా? ఇంత అద్భుతమైన వనరులు మీ దేశంలో పెట్టుకుని కొన్నిసార్లు మీరు సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. అది ఎవరిది తప్పు అని నేను అంటలేదు. వాటిని విశ్లేషణ చేయడానికి అయితే నేను ఇక్కడ లేను, ఎందుకంటే నేను రాజకీయ విశ్లేషకుని అయితే కాదు. అయితే కొన్ని కారణాలు బట్టి ఎంతో కాలంగా చాలా నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి, చాలా వనరులు మిస్యూజ్ అవుతున్నట్టుగా ఎవరెవరో గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి అన్నారట, మీ దేశంలో మీరు ఉపయోగించుకోకుండా సముద్రంలోకి వదిలిపెట్టేస్తున్న నీరు ఉంది అది ఒక్క 10% మాకు ఇస్తే, మీరు ఉపయోగించుకోకుండా వదిలిపెట్టేస్తున్న ఫర్టైల్ ల్యాండ్ ఏదైతే ఉందో మీ దేశంలో ఉండే ఆ భూభాగంలో ఒక్క 10% మాకు ఇస్తే, మమ్మల్ని నమ్మండి, మొత్తం ప్రపంచాన్నంతా పోషిస్తా ఉన్నారంట వారు. మొత్తం ఇండియాలో అంతా వద్దు, ఒక్క 10% నీళ్లు 10% భూమి మాకు ఇస్తే ప్రపంచాన్ని పోషించగలుగుతామంటే వాళ్ళు ఏదో ఇండియాని ఆక్రమించుకుందామని ఆ మాట కాదు, కానీ ఇక్కడున్న సహజ వనరుల యొక్క గొప్పతనాన్ని వారు తెలియజేశారు. ఎందుకోసం అంటే